హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. నేను మీ నాగ శ్రీనివాస్. ఇవాళ ఈ వీడియోలో మనం మన విండోస్ మిషన్లో పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ విజువల్ స్టూడియో కోడ్ అంటే విఎస్ కోడ్ యూజ్ చేసి మనం పైథాన్ తోటి ఎలా వర్క్ చేయాలి అన్నది చూద్దాం. ఓకేనా. ఫస్ట్ మనం పైథాన్ ఇన్స్టాల్ చేసుకోవడానికి నేను ఒక విర్చువల్ మిషన్ క్రియేట్ చేశానండి. అంటే AWS విండోస్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను. ఎందుకంటే నా దగ్గర లోకల్లో ల్యాప్టాప్లో ఆల్రెడీ పైథాన్ రిలేటెడ్ చాలా ఇన్స్టలేషన్స్ జరిగిపోయినాయి. దట్స్ వై నేను ఏం చేశానంటే కొత్తగా ఫ్రెష్గా ఉండాలంటే మనం ఫ్రెష్ ఎన్వైరన్మెంట్లోనే స్టార్ట్ చేస్తే బెస్ట్ అని చెప్పి ఇక్కడ నేను ఒక విండోస్ విర్చువల్ మిషన్ క్రియేట్ చేశాను. రైట్, ఇక్కడ నేను పైథాన్ ఇన్స్టాలేషన్ ఫర్ విండోస్. ఓకే, వీడు ఒకసారి మనము ఇక్కడ సైన్ ఇన్ అయ్యి లేం కదా, అందుకని చెప్పి ఇలా అడుగుతున్నాడు వీడు. ఫైన్ కోర్స్ వెరిఫై ఐఎమ్ నాట్ ఎ రోబో. ఓకే ఫైన్, గ్రేట్. సో నేను రోబో కాదని వీడికి తెలిసిపోయింది. ఆసమ్. లెట్స్ గో టు డౌన్లోడ్స్, పైథాన్ డౌన్లోడ్స్. దిస్ ఇస్ ద అఫీషియల్ సైట్ టు డౌన్లోడ్ పైథాన్ అండి. ఓకే, పైథాన్ ఇంటర్ప్రిటర్ ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి ఇది మనకి ఎక్కువ టైం ఏం పడుతుంది, ఫ్యూ సెకండ్స్ అంతే. 27.5 MB మ్యాక్సిమం సైజ్ ఇట్ ఈస్. అండ్ ఇది మనకి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది, చాలా ఫ్రీక్వెంట్గా మారిపోతుంది. ఈవెన్ ఆఫ్టర్ ఎ వీక్ మీరు ఇక్కడ చూస్తే 13.14 సంథింగ్ అదర్ న్యూ వెర్షన్స్ ఏమైనా ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇవన్నీ అయితే మారిపోతూ ఉంటాయి. ఇదేనా అఫీషియల్ వెబ్సైట్ నుంచే మనం ఏ డౌన్లోడ్స్ అయినా చేసుకోవాలి అంతే. ఓకేనా, ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి అయితే చేసుకోకూడదు. సో ఇక్కడ మనం డౌన్లోడ్ చేసేటప్పుడు జస్ట్ ఈ రెండు చెక్ బాక్సెస్ అయితే సెలెక్ట్ చేసుకుని ఉంచుకోండి. ఓకే, ఎందుకంటే మనకి తర్వాత ఇందులో నెక్స్ట్ కొన్ని ఫర్దర్ స్టెప్స్ దగ్గరికి వెళ్ళేసరికి మనకి అవసరం అవుతూ ఉంటాయి. దట్స్ వై ముందరే వీటిని సెలెక్ట్ చేసుకుని ఉంచుకుంటే ఫర్దర్ ఫ్యూచర్లో మనకి ప్రాబ్లం రాదు. ఓకే, ఇన్స్టాల్ ఇట్ విల్ టేక్ ఎ లిటిల్ టైం, మ్యాక్సిమం ఫ్యూ సెకండ్స్ అంతే, ఎక్కువ టైం ఏం పట్టదు, టక్ అయిపోతుంది. లెట్ ఇట్ డౌన్లోడ్ అండ్ ఆఫ్టర్ దాట్ డన్. ఇన్స్టలేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది మనకి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే విఎస్ కోడ్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. విఎస్ కోడ్ ఇన్స్టాల్ ఫర్ విండోస్. ఈ విఎస్ కోడ్ విజువల్ స్టూడియో కోడ్, ఇది మనం అఫీషియల్ సైట్ నుంచి మనం దీన్ని డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రీ అనండి, మనం ఇందులో ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, చాలా సింపుల్గా ఈజీగా మనం డౌన్లోడ్ ప్రాసెస్ అనేది చేసేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, అండ్ ఒక్కసారి అగ్రిమెంట్ అంతా చదువుకోండి. చదువుకోకపోయినా నష్టమేం లేదు, కానీ చదువుకోవడం అనేది మంచి పద్ధతి. చదువుకుని నెక్స్ట్ ఈ చెక్ బాక్సెస్ అనేది తీసుకోండి. ఓకే, క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్ అంటే డెస్క్టాప్ ఐకాన్ కూడా క్రియేట్ చేసుకుంటాను అంటున్నాడు, చేసుకోమనండి. ఇన్స్టాల్ ఇట్ అంతే. వీటి ఇన్స్టలేషన్ అంతా మనకేం ఎక్కువ టైం పట్టదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అంతే. ఓకే, సో ఇక్కడ మనం చేస్తుంది ఇప్పుడు విఎస్ కోడ్ ఇన్స్టలేషన్ అండి, నాట్ పైథాన్ రిలేటెడ్. విఎస్ కోడ్ అనేది ఇట్స్ అన్ ఎడిటర్. ఇందులో మనం చాలా రకాలుగా కోడ్ రాసుకుంటూ ఉండొచ్చు, నాట్ ఓన్లీ పైథాన్. చాలా లాంగ్వేజ్కి ఇది సపోర్ట్ చేస్తుంది, మనం వీటిలన్నింటినీ యూజ్ చేసుకోవచ్చు. ఫినిష్ అయిపోయింది, విఎస్ కోడ్ మనకి రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఇందాక మనం పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, పైథాన్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవడం కోసం మనం సింపుల్గా విండోస్ ఆర్ కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళండి. కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి పైథాన్ అని చెప్పి తీసుకోండి. ఓకే, ఇలా వచ్చింది కదా, ఫైన్. ఇలా వచ్చిందంటే పైథాన్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయినట్లే. చూడండి, పైథాన్ 3.13.7 ఈ వెర్షన్ మనకి ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ మనం 3 × 3 9 కరెక్ట్గా చెప్పేసింది మనకి. సో పైథాన్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. పైథాన్తో వర్క్ చేసేటప్పుడు మనం రెండు రకాలుగా వర్క్ చేస్తాం, దాని గురించి ఏంటనేది నేను చెప్తాను. మన ఫస్ట్ ప్రోగ్రామ్ మనం విఎస్ కోడ్ యూజ్ చేసి చేస్తాము, దాంట్లో చెప్తాను మీకు నేను మొత్తం అంతా కూడా. ఓకే, ఈ విఎస్ కోడ్లో మనం పైథాన్తో వర్క్ చేస్తున్నప్పుడు సింపుల్గా ఒక పైథాన్ కోడ్ ఎట్లా రాయొచ్చు అనేది దాంతో మొదలు పెట్టుకుంటే తర్వాత నెక్స్ట్ కమింగ్ స్టేజెస్లో పైథాన్ రిలేటెడ్గా చాలా చేయాలి. ఓకే, లైక్ వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడం ఇలాంటివన్నీ కూడా అనమాట. అండ్ ఆల్సో మీరు మిషన్ లెర్నింగ్ రిలేటెడ్గా వెళ్తున్నారనుకోండి, అక్కడ మీకు NumPy, Pandas వీటిలన్నింటి మీద కూడా అవగాహన ఉండాలి. ఆ ఫ్రేమ్ వర్క్స్ అన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసుకుని వర్క్ చేసుకోవాలి. చూద్దాం, అవన్నీ కూడా వన్ ఆఫ్టర్ అనదర్ వెళ్దాము. ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ప్రాసెస్, 1 or 2 డేస్లో అయిపోయేది కాదు, కొంచెం టైం పడుతుంది. నేను మీకు కుదిరినంత బాగా కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అవుతూ ఉండండి. ఓకే, అండ్ నేను ఇంతకు ముందర నేను చెప్పినట్లుగా
ప్రజెంటేషన్ కంటే రియల్ టైంలో ఎక్కువ చూపించడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నేను ప్రజెంటేషన్స్ చేసుకోవడానికి నాకు మోస్ట్ ఆఫ్ ద టైం అయిపోతుంది. దట్స్ వై నేను మంచిగా ఎక్కువ కంటెంట్ మీకు ఇవ్వలేకపోతున్నాను. దట్స్ వై అనమాట. ఓకే, ఇక్కడ మీరు పైథాన్ ఇన్స్టలేషన్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో VS కోడ్ యూజ్ చేసి మనం ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా రాస్తాము, ఏం రాద్దాము అనేది చూద్దాం. ఇప్పుడు పైథాన్ అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నాము. 3 × 3 అంటే 3 is 9. ఆఫ్ కోర్స్ దాని అర్థం పైథాన్ ఈజ్ వర్కింగ్ ఫైన్ అని చెప్పి పైథాన్ మన ఇన్స్టెన్స్లో పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మనం విజువల్ స్టూడియో కోడ్ VS కోడ్ తోటి ఎలా వర్క్ చేయాలి అనేది చూద్దాం. VS కోడ్ చాలా మంచి ఎడిటర్ అండి, మనకి చాలా విషయాల్లో చక్కగా ఉపయోగపడుతుంది. నాట్ ఓన్లీ పైథాన్, మీరు HTML వెబ్ అప్లికేషన్స్ దగ్గర నుంచి YAML ఫైల్స్ ఇలాంటి ప్రతిదీ కూడా ఇక్కడ మీరు సింపుల్గా దీంట్లో ఫైల్స్ క్రియేట్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ AWSలో వర్క్ చేస్తున్న వాళ్ళకి YAML ఫైల్స్ లాంటి వాటితో వర్క్ చేస్తుంటే ఎంత కంఫర్ట్గా ఉంటుంది అన్నది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం దిస్ ఈస్ ద యూజర్ ఇంటర్ఫేస్. ఐ డోంట్ నీడ్ ఇట్, జస్ట్ లెట్ us skip this. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే మనకి ఇక్కడ చాలా ఐకాన్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ది చూసారంటే ఎక్స్ప్లోరర్, అంటే మనం ఒక పైథాన్ అప్లికేషన్ని క్రియేట్ చేసుకోవడానికైనా లేకపోతే మన పైథాన్ అప్లికేషన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పైథాన్ అప్లికేషన్ లాంటిది ఏదైనా మన దగ్గర ఉంటే దాన్ని ఇక్కడ మనం ఓపెన్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ టు సెర్చ్. ఓకే, అండ్ దిస్ ఈస్ సోర్స్ కోడ్ కంట్రోల్. పర్టికులర్గా ఇవన్నీ కూడా ఏదైనా రిపాజిటరీస్ లైక్ GitHub, GitLab, Bitbucket ఇలాంటి రిపాజిటరీస్ తోటి వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఇది అవసరమవుతూ ఉంటుంది, కానీ ప్రస్తుతానికి మనకు అవసరం లేదు. తర్వాత చూద్దాం దీని గురించి. ఓకే, అండ్ దిస్ ఈజ్ రన్ అండ్ డీబగ్. ఎస్, రన్ అండ్ డీబగ్ అనేది అప్లికేషన్లో మనం కోడ్ రాస్తున్నప్పుడు మన కోడ్ని రన్ చేయడానికి, తర్వాత డీబగ్ చేసుకుని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుని రిజల్ట్ చూసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా మనం తర్వాత చూద్దాం. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ద ఎక్స్టెన్షన్స్, గో టు ఎక్స్టెన్షన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి కొన్నిసార్లు వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని ఎక్స్టెన్షన్స్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది, అది కూడా కొన్ని ప్యాకేజెస్ లాంటివే, అవి మనకు అవసరం అవుతూ ఉంటాయి. ఓకే, వీటి గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం. ప్రతిసారి కూడా ఈ ఎక్స్టెన్షన్స్ నుంచి నేను ఏమేమి ఎక్స్టెన్షన్స్ని యూజ్ చేస్తున్నాను అన్నది మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ మనకి కావాల్సింది పైథాన్. ఈ పైథాన్ ఎక్స్టెన్షన్ మనకి అఫ్కోర్స్ ఇది ఆటోమేటిక్గా వచ్చింది. దిస్ ఈస్ ద అఫీషియల్ ఎక్స్టెన్షన్, పైథాన్ ఎక్స్టెన్షన్ బై microsoft.com. ఓకే, దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇట్ వోంట్ టేక్ మోర్ దెన్ ఫ్యూ సెకండ్స్, సో నో ప్రాబ్లం. ఈ ఎక్స్టెన్షన్స్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే మనం వర్క్ చేసుకునే విధానం అనేది ఇంకా మనకి చాలా కంఫర్ట్గా మారిపోతుంది. దట్స్ వై ఇది మనకి చాలా అవసరం. ఓకే, అండ్ మీరు ఇక్కడ చూసారంటే పైథాన్ మనకి సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. మీరు వద్దనుకుంటే అన్ఇన్స్టాల్ చేయొచ్చు, టెంపరీగా డిజేబుల్ చేసుకోవచ్చు. అండ్ అలాంగ్ విత్ పైథాన్ మీకు పైథాన్ డీబగర్ కూడా డిఫాల్ట్గా ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఈ బ్లూ టిక్ అనేది అఫీషియల్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ ఇది అన్నది మనకి చెబుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం దీంట్లో అంటే మనం కొన్నిసార్లు ఈ జూపిటర్తో వర్క్ చేయాల్సి వస్తుంది. ఇలా కొన్ని ఎక్స్టెన్షన్స్ మనకు అవసరం అవుతూ ఉంటాయి. ఏదైనా సరే మనకు ఒక ఎక్స్టెన్షన్ కావాలనుకుంటే ఈ ఎక్స్టెన్షన్స్ ట్యాబ్ మీద క్లిక్ చేసి ఇక్కడి నుంచి మనకి కావాల్సిన ఎక్స్టెన్షన్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే అన్ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. ఓకే, లెట్ us స్టార్ట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫోల్డర్స్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ మనం ఒక ఫోల్డర్ ఓపెన్ చేద్దాం. నేనైతే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఎక్కడ క్రియేట్ చేస్తానంటే C డ్రైవ్లో క్రియేట్ చేస్తాను. CCIT అనే ఒక ఫోల్డర్లో పైథాన్ కోర్స్ అని చెప్పి CCIT ఫోల్డర్, C డ్రైవ్లో CCIT అనే ఫోల్డర్లో నేను పైథాన్ రిలేటెడ్గా లెట్ us నేమ్ ఇట్ పైథాన్ కోర్స్. ఓకే, ఈ ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. అండ్ I'm going to select it now, C drive, CCIT and select this folder. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకి కావాల్సిన అప్లికేషన్స్ రిలేటెడ్ పేజెస్ని ఇక్కడే మనం క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ మీరు ఈ ఫోల్డర్లోకి వచ్చి ఒక ఫైల్ క్రియేట్ చేయండి. ఈ టెక్స్ట్ ఫైల్ కాదు, ఒక పని చేయండి, వ్యూలోకి వెళ్ళిపోయి, అంటే ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నది AWS వల్ల విండోస్ ఇన్స్టెన్స్ కనుక డిఫాల్ట్గా కొన్ని సెట్టింగ్స్ అయితే ఇందులో ఉంటాయి. లైక్ ఫైల్ ఎక్స్టెన్షన్స్ అయితే మనకి కనపడవు మామూలుగా చూస్తే. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తానంటే టెక్స్ట్ ఫైల్ తీసుకున్నా కానీ దీన్ని ఫస్ట్ లేకపోతే లెట్ us నేమ్ ఇట్ CCIT.py. py is the file extension for Python.
మనకు ఒక టెక్స్ట్ ప్యాడ్ ఉందనుకోండి, దానికి ఒక టెక్స్ట్ ఫైల్ ఉందంటే టీఎక్స్టీ ఎలా దాని ఎక్స్టెన్షన్ అవుతుందో, పవర్ పాయింట్కి పీపీటీకి ఎలా ఎక్స్టెన్షన్ అవుతుందో, అలాగే పైథాన్కి .py ఇస్ ద ఎక్స్టెన్షన్ ఫైల్. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మనం ఒక ఫైల్ ఇక్కడ క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ కనబడుతుంది మీకు. అదేవిధంగా మీరు దీన్ని కనుక డిలీట్ చేశారు ఇక్కడి నుంచి అంటే మూవ్ టు రీసైకిల్ బిన్, మీరు ఇక్కడి నుంచి మూవ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి కూడా డిలీట్ అయిపోతుంది. అంటే ఈ ఫోల్డర్ని మీరు జస్ట్ విజువల్ స్టూడియో VS కోడ్లో జస్ట్ ఓపెన్ చేశారు అంతే తప్ప ఇక్కడ స్పెషల్గా మీకు ఏది కనబడట్లేదు. ఇక్కడ మీకు ఒక ఫైల్ కనబడుతుంది. ఇక్కడ మీరు ఒక ఫైల్ క్రియేట్ చేసుకోండి, ccit.py. py అని ఎప్పుడు పెట్టారో అది పైథాన్ ఫైల్ అవుతుంది. ఓకే, ఆటోమేటిక్గా మీకు ఇక్కడ .py ఫైల్ ఇక్కడ కనిపిస్తుంది, చూసారా, ఇలా కనిపిస్తుంది అనమాట. ఓకే, సపోజ్ మీరు మీ ఫైల్లో పైథాన్ ఫైల్లో అంటే ccit.py అనేది ఎక్స్టెన్షన్ ఫర్ పైథాన్ ఫైల్, పైథాన్ py. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరు వచ్చేసాం ఏదో టెక్స్ట్ ఏదైనా సప్లై చేశారనుకోండి, వెల్కమ్ అనేది పైథాన్కి ఏ విధంగానూ ఇట్ ఈస్ నాట్ ఎ కీవర్డ్, ఇట్ ఈస్ జస్ట్ ఎ సింపుల్ టెక్స్ట్. దీనికి ఒక మీనింగ్ ఉంది, కానీ పైథాన్ లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెల్కమ్ అనేది ఏ విధంగానూ సంబంధం లేని కీవర్డ్. ఓకే, దట్స్ వై ఈ కింద మీకు ఇట్లా కనిపిస్తోంది, ఇలా ఎల్లో కలర్ హైలైటెడ్గా కనిపిస్తోంది అంటే ఇట్ ఈస్ నాట్ ఎ కీవర్డ్ అండ్ ఇట్ ఈస్ నాట్, ఇక్కడ వీళ్ళు క్లియర్గా చెప్తారు, నాట్ డిఫైన్డ్ బై పైలాన్స్ అనేది మనం ఇంటెలిజెన్స్ దీన్ని చెక్ చేస్తూ ఉంటుంది. మనం కరెక్ట్ వేలో రన్ చేస్తున్నామా లేదా, మన కోడ్ అనేది మన కరెక్ట్గా సింటాక్సెస్ అన్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నామా లేదా అనేది చెక్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం సప్లై చేసింది కరెక్ట్ కీవర్డ్ కాదు కనుక మనకి అట్లా వచ్చింది. ఓకే, సో ఇక్కడ ప్రింట్ అనేది మనకి కీవర్డ్ ఆల్రెడీ ఉంది, ఇట్ ఈస్ అన్ అవుట్పుట్ ఫైల్, ఇది అవుట్పుట్ కమాండ్ ఇట్ ఈస్. ఇందులో మీరు ఏదైనా ఒక టెక్స్ట్ సప్లై చేస్తే అది మీకు ప్రింట్ అవుతుంది. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ ఈ టాప్లో చూస్తే మీకు ఒక వైట్ కలర్ డాట్ హైలైట్ అయి కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మీరు టైప్ చేసిన ప్రింట్ని తీసేయండి. ఓకే, తీసేసి లేకపోతే ఇంకా బాగా ప్రీవియస్ స్టేట్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఇక్కడ చూడండి మీకు ఆ డాట్ అనేది పోయింది. దాని అర్థం ఏంటి అంటే మీరు ఏదైనా మీ పైథాన్ ఫైల్లో ఏదైనా చేంజ్ చేస్తే ఈ డాట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది ఏం చెప్తుందంటే మీరు ఇప్పటివరకు రాసిన కోడ్లో సమ్ పార్ట్, అంటే ఇప్పుడు ప్రీవియస్ మీరు ఆల్రెడీ కొంత సేవ్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు చూడండి ప్రింట్ అనేది నేను సేవ్ చేశాను, ఇక్కడ అగైన్ నేను ప్రింట్ ఇచ్చా, మళ్ళీ ఇది హైలైట్ అయింది. దాని అర్థం ఏంటంటే మీరు ఇక్కడ ఇప్పుడు ఏదైతే లేటెస్ట్ సమ్ పీస్ ఆఫ్ కోడ్ ఇక్కడ యాడ్ చేశారో దాన్ని సేవ్ చేయలేదు అని చెప్పి మీకు క్లియర్గా చెప్తుంది. Ctrl+S యూజ్ చేసి మీరు సింపుల్గా దాన్ని సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకా అదర్ సెట్టింగ్స్ కోసం మనం ఇక్కడ చూసామంటే ఇక్కడ మీకు ఒక గేర్ బటన్ కనిపిస్తుంది, చూసారా. ఈ గేర్ బటన్ యూజ్ చేసుకుని మనం కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. వాటిల్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఈజ్ థీమ్స్, కలర్ థీమ్స్, ఫైల్ ఐకాన్ థీమ్స్, ప్రోడక్ట్ ఐకాన్ థీమ్స్, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఇందులో ఫస్ట్ మనం ఈ కలర్ థీమ్ చూసామనుకోండి, ఈ పర్టికులర్ ఎడిటర్ అనేది ఏ కలర్లో కావాలి అన్నది మనకి ఇది చెప్తూ ఉంటుంది. మీకు మీ ఐఫీస్గా ఉండేలాగా ఏ కలర్లో అయినా సరే మీ VS కోడ్ని మీరు సెటప్ చేసుకోవచ్చు అనమాట. ఈ కలర్ థీమ్స్లోకి వెళ్తే మీరు డార్క్ అండ్ గో టు థీమ్స్, కలర్ థీమ్స్, డార్క్ ప్లస్ సమ్ అదర్ కలర్. ఓకే, థీమ్స్, కలర్ థీమ్, డార్క్, డిఫరెంట్ కలర్. చూడడానికి కొంచెం మనకి ఆడ్గా అనిపించవచ్చు, కానీ ఎవరికి నచ్చేది వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు కనుక దాంట్లో ఆర్గ్యుమెంట్స్ అయితే ఏముండో, ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో చాలామంది డార్క్ విజువల్ స్టూడియోతో పాటు డిఫాల్ట్గా వచ్చి ఈ కలర్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు సెట్ చేసుకుంటారు. ఓకే, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ థీమ్స్లోకి వెళ్ళండి. కలర్ థీమ్స్లో చూడండి, మీరు జస్ట్ ఇలా విజువల్ స్టూడియో లైట్ కలర్స్లో పెట్టుకుని చేసుకునే వాళ్ళు ఉంటారు. కలర్ థీమ్స్ ఇంకా డిఫరెంట్ కలర్స్, ఇట్లా ఎవరికి నచ్చింది వాళ్ళు అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, నాకైతే ఈ డార్క్ విజువల్ స్టూడియో అని ఈ థీమ్ అయితే నాకు బెటర్ అనిపిస్తుంది. ఇవన్నీ కూడా డార్క్ థీమ్స్, ఇవన్నీ కూడా లైట్ థీమ్స్, ఎవరికి ఏది కావాలిస్తే అది సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా జస్ట్ దీన్ని మౌస్ ఓవర్ చేసిన తర్వాత మీ డౌన్ యారో బటన్ క్లిక్ చేస్తూ ఒక్కొక్కటి చెక్ చేసుకోండి ఎట్లా ఉందో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి మనము ఇంకా కొన్ని రకాలైన థీమ్స్ని కూడా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి రెడ్ థీమ్, అఫ్కోర్స్ ఈ రెడ్ అనేది మనకి చాలా ఆడ్గా అనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇలా రకరకాల థీమ్స్ అయితే ఉంటాయి. అందరికీ అన్నీ నచ్చాలని లేవు, ఎవరికి ఏది కావాలిస్తే అది యూస్ చేసుకుంటూ ఉంటారు. ఐఎమ్ గోయింగ్ టు యూస్ డార్క్ విజువల్ స్టూడియో థీమ్. ఓకే, అలాగే మనం ఈ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి మీకు కావాలనుకున్న థీమ్స్ని కొన్ని ఉంటాయి. ఓకే, ఎవరికి ఏది కావాలిస్తే అది. జెల్లీ ఫిష్ అని చెప్పి ఒక థీమ్ ఉంటుంది. ఈ జెల్లీ ఫిష్ అనేది అఫ్కోర్స్ అందరికీ నచ్చలేదు అనేది ఏమీ పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఎవరికి నచ్చింది వాళ్ళు థీమ్ అనేది సెటప్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా కనిపిస్తుంది మనకు అనమాట. ఓకే,
అయితే ఈ జెల్లీ ఫిష్ లాంటి థీమ్స్ మనకి అంత కంఫర్ట్గా లేవనుకుంటే మన డార్క్ విజువల్ స్టూడియో థీమ్కి వెళ్ళిపోదాం. నాకైతే కంఫర్ట్గా ఉండేది ఎప్పుడు కూడా ఈ డార్క్ విజువల్ స్టూడియో థీమే. సో నేను ఈ జెల్లీ ఫిష్ని నాట్ యూజింగ్. ఓకే, జస్ట్ లీవ్ ఇట్ అవుట్. రైట్. సో ఇప్పుడు మన అప్లికేషన్ దగ్గరికి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనం ఏం చేస్తున్నామో దీంతో ఎలా వర్క్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు ఇంకొక బటన్ కనిపిస్తుంది చూసారా, ఈ ఐకాన్ మీద క్లిక్ చేసి మీరు ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఫోల్డర్ మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మనం ఇప్పుడు ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం విత్ నేమ్ CCIT. అదే నేమ్ తోటి ఇక్కడ మీకు ఈ అప్లికేషన్ పాత్ ఎక్కడ ఉందో అక్కడ మీకు ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది. మీరు ఇక్కడ నుంచి దీన్ని డిలీట్ చేసేస్తే ఇక్కడి నుంచి కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఓకే, అంటే ఈ రెండు కూడా సింక్లో ఉంటాయని అర్థం. ఎడిటర్ అంటే ఏం చేస్తుంది, సింపుల్గా మీ సిస్టంలో ఉన్న ఫైల్స్ని చూపించడానికి మీరు ఈ VS కోడ్ అనే ఎడిటర్ని యూజ్ చేసుకుంటున్నారు అంతే, అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు. ఓకే, సో ఇది యూజ్ చేసుకుని మీరు మీకు కావాల్సిన ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు. సో మన CCIT.py ఫైల్లో నా ఫస్ట్ పైథాన్ కోడ్ని రన్ చేస్తాను. విత్ ఇన్ ద డబుల్ కోట్స్ వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. ఓకే, అయిపోయిన తర్వాత ఖచ్చితంగా Ctrl+S ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, లేకపోతే మీరు రాసిన ఈ కోడ్ ఏదైతే ఉందో అది సేవ్ అవ్వదు. ఓకే, అది సేవ్ అవ్వకపోతే మీరు రన్ చేసి మీరు రాసి కూడా ఉపయోగం లేదు. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రైటింగ్ ద కోడ్ జస్ట్ ఇక్కడికి వెళ్తే మీకు ఒక యారో బటన్ కనిపిస్తూ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే కింద మీకు టెర్మినల్ ఓపెన్ అవుతుంది. ఈ టెర్మినల్లో మీరు రాసిన ఈ కోడ్ ఏదైతే ఉందో printf, ఇట్ ఈస్ అన్ అవుట్పుట్ ఫంక్షన్. దీంట్లో మీరు రాసింది ఏదైతే ఉందో అది ఇక్కడ మీకు కనిపిస్తుంది. అంటే మీ ఫస్ట్ పైథాన్ కోడ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది. ఓకే, ఇది చూస్తే మీకు పెద్ద గొప్పగా ఏమి అనిపించకపోవచ్చు. అఫ్కోర్స్ ఇనీషియల్గా స్టార్ట్ అయ్యేటప్పుడు మనం సింపుల్గా హలో వరల్డ్ ఇలాంటి వాటి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాం కనుక మన ఫస్ట్ పైథాన్ కోడ్లో మనం ఒక సింపుల్ టెక్స్ట్ ప్రింట్ చేసాం, వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. ఓకే, సో అండ్ ఆఫ్టర్ దాట్ మనం యూజర్ ఇన్పుట్ని తీసుకోవడం, దాన్ని వ్యాలిడేట్ చేయడం, దానిలో ఏమైనా ఆపరేషన్స్ అర్థమెటిక్ ఆపరేషన్స్ లాంటివి ఏమైనా చేయాలనుకుంటే చేయడం, దాన్ని తీసుకెళ్ళి డేటాబేస్ లాంటి వాటిలో ఏదైనా MySQL లాంటి ఒక డేటాబేస్లో స్టోర్ చేయాలనుకుంటే చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ నేర్చుకుంటూ వెళ్తాం. అలాంగ్ విత్ దట్ మంచి మంచి వెబ్ అప్లికేషన్స్ కూడా మనం డెవలప్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా, సో ఈ కోర్స్ అనేది మీరు మన AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ డెవాప్స్ ఇంజనీర్ కోర్స్తో పాటు ప్యారలల్గా ఇది రన్ అవుతూ ఉంటుంది మీకు. ఓకే, ఎందుకంటే AWSకి పైథాన్కి ఒక అవినాభావ సంబంధం అయితే ఖచ్చితంగా ఉంది. సో ఎందుకంటే మనకి పైథాన్ అనేది AWSలో పర్టికులర్గా డెవలపర్ రిలేటెడ్ సర్వీసెస్ మీరు చూసుకుంటే మీకు పైథాన్ అనేది చాలా డైరెక్ట్ సపోర్ట్ ఉంటుంది AWS నుంచి. దట్స్ వై మీకు పైథాన్ మీద నాలెడ్జ్ ఉండడం అనేది మీకు చాలా విషయాల్లో వాల్యూ ఎడిషన్ అవుతుంది. దట్స్ వై దీన్ని ఖచ్చితంగా నేర్చుకోండి గాయస్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్న పైథాన్ కోడ్ చాలా చిన్నగా ఉంది, మనకి ఇది చక్కగా కనిపించట్లేదు అనుకుంటే మీ VS కోడ్లో ఫాంట్ సైజ్ అనేది పెంచుకోవచ్చు జస్ట్ సింప్లీ బై క్లికింగ్ Ctrl+++. అలాగే వద్దు అనుకుంటే Ctrl-, జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఇది వన్ ఆప్షన్. దెర్ ఈజ్ అన్ అనదర్ ఆప్షన్ అవైలబుల్ ఇన్ సెట్టింగ్స్. క్లిక్ ఆన్ దిస్ గేర్ బటన్, గో టు సెట్టింగ్స్. ఇక్కడ మీరు చాలా సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఇనీషియల్గా మీరు సింపుల్గా ఏం చేస్తారంటే మౌస్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు ఎడిటర్ మౌస్ వీల్ జూమ్, మన మౌస్ వీల్ ద్వారా మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇది క్లిక్ చేసి చూడండి. ఇప్పుడు నేను Ctrl+ ఆర్ Ctrl- క్లిక్ చేయట్లేదు, జస్ట్ కంట్రోల్ మీద ప్రెస్ చేసి నా మౌస్ని నేను మూవ్ చేయడం ద్వారా ముందుకు మూవ్ చేస్తే పెరుగుతుంది సైజ్, ఫాంట్ సైజ్ అనేది. అలాగే వెనక్కి మూవ్ చేస్తే ఫాంట్ సైజ్ తగ్గుతుంది. ఈ విధంగా మనం ఈ ఫాంట్ సెట్టింగ్ అనేది మనం ఈ గేర్ బటన్లో ఉన్న సెట్టింగ్స్ ఆప్షన్ ద్వారా సెటప్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇంకొక ఆప్షన్, సపోజ్ ఇప్పుడు మీరు ఇక్కడ ఇంకొక ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చారు, లైక్ ఆర్ఎల్స్ ఇక్కడే ఉన్న దాంట్లో సింపుల్గా దీన్ని క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు కాకుండా CCIT అని చెప్పి టైప్ చేశారు. ఆ తర్వాత ఈ చేంజ్ని మీరు సేవ్ చేసుకుంటే కానీ నెక్స్ట్ టైం మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఇది మీకు కనపడదు, లేకపోతే మీ చేంజెస్ అన్నీ కూడా వ్యానిష్ అయిపోతాయి. అలా కాకుండా గో టు ఫైల్ అండ్ సెలెక్ట్ దిస్ ఆప్షన్ ఆటో సేవ్. ఈ ఆటో సేవ్ అనేది మీరు చేసిన చేంజెస్ లైక్ వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు ఆటోమేటిక్గా మీకు అది సేవ్ అయిపోతుంది. అగైన్ ప్రింట్ వెల్కమ్ టు CCIT.
ఓకే, ఆటోమేటిక్గా మీకు అది సేవ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ త్రూ 2 స్టేట్మెంట్స్ కూడా మీకు ఇక్కడ ప్రింట్ అయిపోయి ఆటోమేటిక్గా చూసుకోండి. ఓకే, ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ చాలా సెట్టింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. మనం గ్రాడ్యువల్గా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం, ఒకేసారి అన్నింటి మీద దండయాత్ర చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో అలా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళడం వల్ల మనకి ఎక్కువ బర్డెన్ ఉండదు. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా పైథాన్ ఇన్స్టాల్ చేసుకోండి, అలాగే VS కోడ్ ఇన్స్టాల్ చేసుకోండి. VS కోడ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నేను చెప్పిన ఈ ఫ్యూ ఎక్స్టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో నాకు ఈ జెల్లీఫిష్ ఏమంత ఇంట్రెస్ట్ ఉండదు. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిజేబుల్ ఇట్. నాకు వద్దనుకుంటే నేను దీన్ని ఈజీగా డిజేబుల్ చేసేయచ్చు. ఓకే, సో ఈ పైథాన్ అఫ్ కోర్స్ మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసుకుంటే అలాంగ్ విత్ దట్ పైలాన్స్ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. పైథాన్ డీబగర్, పైథాన్ ఎన్వైరన్మెంట్స్ ఇవి మీరు ఇన్స్టాల్ చేసుకోలేదు ఎక్కడ కూడా, కానీ అవి ఆటోమేటిక్గా అలాంగ్ విత్ పైథాన్ మీకు వచ్చేసాయి. ఈ బ్లూటిక్ అనేది ఆథరైజేషన్ చెప్తుందండి ఎక్కడైనా సరే. అంటే ఏంటంటేనండి ఈ ఎక్స్టెన్షన్ అనేవి అందరూ కూడా ఆథరైజ్డ్ పీపులే చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది ఎంతూజియాస్టిక్ పీపుల్ చాలా ఎక్స్టెన్షన్స్ని క్రియేట్ చేసి తీసుకొచ్చి ఈ ఎక్స్టెన్షన్స్లో మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకే, అలా అని చెప్పి ప్రతిదాన్ని కూడా మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, అలాని ప్రతిదాన్ని నమ్మలేం కూడా. ఓకే, దట్స్ వై మనకి కావాల్సినవి రిలయబుల్గా ఉన్న వాటిని మాత్రమే యూజ్ చేసుకోండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో పైథాన్ గురించి ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే మీరు ఎన్వైరన్మెంట్ని సెటప్ చేసుకుని రెడీగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ లిజనింగ్ ద వీడియో. అండ్ అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాను, మీ అందరి సపోర్ట్ ఉంటేనే నేను ఇంట్రెస్ట్గా మరింత మంచి కంటెంట్ మీకు షేర్ చేయగలుగుతాను. సో దట్స్ వై మీరందరూ కూడా ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ క్లిక్ చేయండి, అలాగే ఒక కామెంట్ సప్లై చేయడం కూడా మర్చిపోద్దు. Okay guys, thank you so much. Bye bye.